ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో ఈజీగా చేసుకునేటటువంటి మజ్జిగ పులుసు. ఈ మజ్జిగ పులుసును ఎలా తయారు చేయాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ పెరుగు తీసుకుని ఇందులో కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి. అలాగే సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు వేసుకొని కలుపుకోవాలి. అదేవిధంగా సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపి పెట్టుకున్నటువంటి మిశ్రమాన్ని మజ్జిగ పులుసులో వేసి బాగా కలుపుకోవాలి. అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.